వైశ్యులు ఆత్మ గౌరవము అనే నినాదంతో మన కాచం సత్యనారాయణ గారు దాదాపు 2-3 నెలల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వారికి మన ఆర్యవైశ్య సంఘం తరపున ప్రతి ఒక్క ఆర్యవైశ్యుల అందరి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వేదిక కూడా మన పడంపేట ప్రాంతంలో పెట్టినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వైశ్యుల హక్కుల కొరకై ఆత్మ గౌరవము అంటే అందులోనే అర్థం ఉంది. మనం అర్థం చేసుకుంటే అంటే మనకు వైశ్యులని ఇప్పటి వరకు ఎవరు చూసినా, ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా మనకు గౌరవం అనేది లేదు. ఎంతసేపు ఉన్న కోమటోడు ఆడు ఈడు అని మాట్లాడేటోళ్ళే చాలామంది పక్కన. కానీ మనం ఎవరం పట్టించుకోకపోయేది. అంటే ఇలా ఆత్మ గౌరవము అనేదంటే కూడా అర్థం ఉంది మనం అర్థం చేసుకుంటే. అలాగే మన ఆర్యవైశ్యులలో ఎంతమంది వెనుకబడి ఉన్నారు, చదువులు కానీ కాలేజీల సీట్లలో కానీ మనం ఎంత నరకం అనుభవిస్తున్నామో మనకే తెలుసు. కానీ ఎన్నో సంఘాలు వస్తున్నాయి, అన్ని సంఘాలు వస్తున్నాయి, కానీ మన ఆర్యవైశ్యుల కొరకు మనం ఎప్పుడు మనం పోరాడలే. ఏమున్నా నాకు అధ్యక్ష పదవి ఇచ్చింది, నేను తెల్లబట్టలు వేసుకున్నా తిరుగుతున్నాను ఆలోచించడం తప్ప మనం ఆ పబ్లిక్ కొరకు మన వైశ్యుల గురించి మనం ఒక్కరు ఆలోచించలే. కానీ అదే కాచం సత్యనారాయణ గారు, అదే ప్రేమ్ గాంధీ గారు 11 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఆయన అప్పటి నుంచి నేను ఆ గ్రూప్లో ఉన్నా. నేను అప్పటి నుంచి చూస్తున్నాము ఈ 2 సంఘాలు మాత్రమే వైశ్యుల కొరకు పోరాడుకుంటూ వస్తున్నాయి. ఈ ఇద్దరు మాత్రమే. కానీ ఈ ఇద్దరికి మాత్రం మనం ఎవరు ఇంతవరకు సహకారం చేయలే, సహాయ సహకారాలు అందించలే. కానీ ఇప్పుడు మంచి తరుణం వచ్చింది. సత్యనారాయణ గారు ఆయన ఏదో ఆయన కొరకు కాదు చేసేది, ఆయన ఇంటి కొరకు కాదు, ఆయన ఏదో పదవి ఆశించి చేస్తలేడు. ఈ కార్యక్రమం చేయాలన్న రోజు కూడా ఏదో ఆయన ఇష్టం ఉన్నట్టు కాకుండా ఏ విధంగా చేయాలి, ఎలా ముందుకు పోవాలి అనే ఆలోచన, నా ఒక్కరి ఆలోచన ఎట్లా ఉంటుంది, బాగుంటుందా బాగలేదా అని మేధావులతోటి చర్చించాలనే ఉద్దేశంతో ప్రథమంగా అడ్వకేట్లను, విలేకరులను మరియు ఉపాధ్యాయులను, గజిటెడ్ ఆఫీసర్లను అందరినీ కూర్చోబెట్టి చర్చా వేదిక, అదే శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ల చర్చాగోష్ఠి తయారు చేసి పెట్టి ఏ విధంగా చేస్తే ముందుకు బాగుంటుందనే నినాదంతో ముందుకెచ్చి ఈ ప్రోగ్రాంను ప్రతి ఒక్క జిల్లాలలో సక్సెస్ చేసుకుంటూ వచ్చి మన ఈ మడంపేట కూడా రావడం మనకు కూడా చాలా సంతోషం. అయితే మనకు ఒక వైశ్య వికాస వేదిక కానీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కానీ, మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కానీ, ఏది అయినా సరే, ఏ సభ అయినా సరే మన వైశ్యుల కొరకు పోరాడుతున్నాము అంటే అన్ని సంఘాలకు పోవలసిన వాళ్ళే మనం. ఇలా వైశ్య వికాస వేదిక పోదాం, మహాసభకు పోదాం, ఇంకోరైనా మన ఆర్యవైశ్యుల పేదవారి కొరకు కొట్లాడుతున్నాము అంటే అన్ని సంఘాలు మనవి. అన్ని సంఘాలు ఏ విధంగా పిలిపిస్తారో అన్ని సంఘాలలో పాల్గొందాము. ఒకటే నినాదము, వైశ్య కార్పొరేషన్ మన హక్కుల కొరకై పోరాడుతున్నారు. కాబట్టి ఓన్లీ మన మహాసభనే కాదు, వైశ్య వికాసనే కాదు, ఇంకేదన్నా కానీ ఎవరు పోరాడినా, ఎవరు చేసినా మన ఆర్యవైశ్యులకు ఎవరైతే చేస్తారో వారికి మన సహాయ సహకారాలు అందించాలి. మనం అన్ని మీటింగ్లకు పోవాల్సిందే. మనం పోతేనే ఆడ పబ్లిక్ వస్తేనే ఇంతమంది ఉన్నారు అని తెలుస్తేనే ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి రేపు అన్నగారు చేపట్టే గర్జనకు అన్ని మండలాల కంటే మన మండలం నుంచి పెద్ద ఎత్తున పోయి మన ఒక బల ప్రదర్శన నిరూపించాలని మరి అందరూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి, ఈ వేదిక ఏర్పాటు చేసిన బడంపేట ఆర్యవైశ్య సంఘం, మీర్పేట ఆర్యవైశ్య సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై వాసవి.